ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ దాకా బాగానే ఉంది. ఒకటే పార్ట్ ఏంటంటే ఈ మధ్య సెకండ్ పార్ట్స్ని కావాలని ఫోర్స్ చేస్తున్నారని అనిపించింది. మేబీ ఈ స్టోరీకి సెకండ్ పార్ట్ కావాలేమో, అది సెకండ్ పార్ట్ చూస్తేనే తెలుస్తుంది. బట్ మీరు వెళ్ళే చూడండి అండి, ఇంకా నేను స్టోరీ చెప్తే కామెంట్స్లో వేసుకుంటారు నన్ను ఇంకా. సో బెటర్, ఐ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్. ఫ్యామిలీతో పాటు కూడా రావచ్చు. దేర్ ఇస్ బ్లడ్ షెడ్, దేర్ ఇస్ వైలెన్స్, బట్ మేబీ నాట్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ కిడ్స్, బట్ టీనేజ్ నుంచి మేబీ అంటిల్ 50s యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. హీరోయిన్ పెద్ద రోల్ ఏముంది పర్ఫార్మెన్స్కి? సాంగ్ ఎత్తేసారు హృదయం లోపల, సాంగ్ అది పెట్టలేదు. మేబీ అది బాగుందండి. సత్యదేవ్ చాలా బాగా చేశారు. ఐ థింక్ హీస్ అ న్యాచురల్ యాక్టర్ అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది చాలా బాగా పండింది. ఫ్లాప్ మూవీ ఇది. ఇంకో ఫ్లాప్ పడింది విజయ్ దేవరకొండ అకౌంట్లో. 1.5 స్టార్ కూడా ఇవ్వలేము, ఏదో కొంచెం బీజిఎంకి ఇవ్వగలుగుతాం అంతే. మొత్తం సినిమానే డిసప్పాయింటింగ్గా ఉంది కదా. ప్రెడిక్టబుల్ ఉంది స్టోరీ, మొత్తం సీరియస్ టోన్లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉంది, ఏమో బాగా అనిపిస్తుంది. అంటే మూవీ ఎండ్ అయినప్పటి వరకు అదే ఫ్లోలో ఉంది. ఇప్పుడు అన్నాని వదనని కాపాడలేకపోతే ఆయన హీరోయిజం ఏముంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఏముంది, ఆ డైరెక్టరే చెప్పాలి. ఇక ఈ సినిమాకి వచ్చినందుకు నాకు 1 కోటర్ బొక్క, రేపు థియేటర్లోనికి కరెంటు బిల్లు బొక్క. సినిమా మొత్తం 0% సినిమా, 1% కూడా అసలు సినిమానే అర్థం కాదు. అసలు సినిమా ఎందుకు తీసిండో విజయ్ దేవరకొండ పోయి డైరెక్టర్ని గల్లబట్టి అడగాలి రేపు. అంత వరస్ట్గా ఉంది సినిమా. హై ఎక్స్పెక్టేషన్తో పొద్దున్నే అలారం పెట్టుకొని పొద్దున్నే వచ్చాను సినిమాకి. ఈ సినిమా చాలా విజయ్ దేవరకొండ సినిమాకి 300 కోట్లు కొడుతుందని నమ్మకం మీద వచ్చాను సినిమాకి. రేపు చూడండి థియేటర్లో అసలు ఒక్కడు కూడా ఉండడు, అంత వరస్ట్గా ఉంది సినిమా. బ్రదర్ సెంటిమెంట్ కాదు కదా, అది ఒక్కటే బ్రదర్ సెంటిమెంట్. ఏదో అలా తీసాడు అంతే. చిన్నప్పుడు వాళ్ళ డాడీని చంపేస్తాడు, విజయ్ దేవరకొండ చంపేస్తాడు. వాళ్ళ అన్న మీద వేసుకుంటాడు ఆ నిందను. అది వేసుకున్న దానికి ఇది సినిమా అంతే. సినిమా డబ్బా. సినిమా బాగుందండి. ఒక 2-3 కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ మొత్తం ఓవరాల్ చూసుకుంటే చాలా బాగుంది సినిమా. అదే ఎమోషనల్ కనెక్ట్ బాగుంది, వాళ్ళ బ్రదర్ ఎమోషన్ బాగుంది, సత్యదేవ్ విజయ్ దేవరకొండ ఎమోషన్ బాగుంది. ప్లస్ చెప్తా. ఫస్ట్ ప్లస్ ఏమంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఆ వెంకటేష్ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్ చాలా కనెక్ట్ అవుతాం. అసలు ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మైనస్ ఏమంటే మ్యూజిక్ కరెక్ట్ టైంలో కొట్టలేదు. అంటే టైటిల్ పోయేటప్పుడు ఎలా ఎలా అని వస్తుంది మ్యూజిక్. అది ఏంది అనిరుద్ క్రేజీగా ఇచ్చాడు, కానీ కరెక్ట్ టైంలో ఇవ్వలేదు. ఆ సీనే అట్లుంటుంది, కొంచెం ప్రీ క్లైమాక్స్ సీన్ 10-15 మినిట్స్ ఉంటుంది. ఆ సీనే కొంచెం లోగా ఉన్నట్టు ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో 10-15 మినిట్స్ తప్పించి మొత్తం సినిమా క్రేజీ సినిమా, కంబ్యాక్ అనే అనొచ్చు. ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగానే అనిపించింది. విజయ్ ఇంటెన్సిటీ, విజయ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగా ప్లస్ అయ్యాయి. అండ్ ఈ సినిమాకి ఇంకొక బాగా ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే అనిరుద్ బీజిఎం బక్కోడ్ నిజంగానే గట్టిగా కొట్టాడు, ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు. బట్ ఇంకొకటి సత్య పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాకి డ్రాబ్యాక్ వచ్చేసి సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి డ్రాబ్యాక్ అయిపోయింది. అంటే మూవీ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. అండ్ డైరెక్టర్ ఆల్రెడీ మనకు చెప్పినట్టు ఇది ఒక యాక్షన్ మూవీ సీక్వెన్సెస్ అని చెప్పాడు. ఓవరాల్గా మూవీ కంటెంట్ వచ్చేసి ఒక ప్లేస్లో ఒక ఉండే జనాలకి యొక్క వాళ్ళ యూనిక్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ అనేది. ఆ మోటని కన్వే చేయాలని చూశాడు, కానీ అందులో బ్రదర్స్ ఎమోషన్ పెట్టాడు, కానీ అదంతా సింక్ అవ్వలేదు. ఎమోషన్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మళ్ళీ మిస్టర్ బచ్చన్ తర్వాత ఈ మూవీతో కంబ్యాక్ వస్తుంది అనుకుంటే ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. సూపర్ హిట్ బంపర్ హిట్ అంటే వాళ్ళు ఇక విజయ్ ఫ్యాన్సా మరి ఏమో తెలియదు, కానీ నాకైతే కామన్ ఆడియన్గా చెప్తున్నా, జస్ట్ యావరేజ్ ఫిలిం. నేనైతే ఒకటే అనుకుని వచ్చిన 5 మూవీస్ తర్వాత విజయ్కి మంచి హిట్ పడాలనుకున్నా, కానీ ఇది కూడా యావరేజ్ ఫిలిం అయిపోయింది. చాలా బాగుంది సినిమా.
సినిమాని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. లైక్ ఏంటంటే విజయ్ దేవరకొండ సార్ కంబ్యాక్ మూవీ, ఇంకా మన సత్యదేవ్ సార్ని కానీ వీళ్ళందరినీ చాలా బాగా చూపించారు. ఇద్దరు కలిసి ఎమోషన్స్ అనేవి చాలా బాగా క్యారీ చేశారు. లైక్ రియల్ బ్రదర్స్ లాగా క్యారీ చేశారు. మీరు అందరూ చూడాలి మూవీ. లైక్ అందరు వెళ్ళి మూవీ చూడండి, దాని తర్వాత చెప్పండి మీరే ఎట్లుందో. యా, నేను మూవీలో రోల్ అనేది లైక్ దివిలో సత్యదేవ్ వాళ్ళ దివిలో నేను ఒక వ్యక్తిని, అందులో మా ఫాదర్ క్యారెక్టర్ అనేది ఫైట్లో చనిపోతారు. ఇంకా మీరు మూవీ చూడండి, మొత్తం స్పాయిలర్ చేయలేను. ఇంకా మన వెంకీ సార్ యాక్టింగ్ అయినా సరే చాలా బాగుంది. లైక్ మురుగన్ యాక్టింగ్, వెంకీ సార్ ఫ్రమ్ కేరళ, ఆ సార్ని కొంచెం సపోర్ట్ చేయండి మన ఇండస్ట్రీలో. అతను కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. మేము వైజాగ్, ఇంకా హైదరాబాద్, కేరళ, ఇంకా చాలా దగ్గర షూట్ చేసాము. నాకు చాలా బాగా అనిపించింది షూటింగ్లో కూడా. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, ఎంతైతే ఇప్పుడు చూస్తున్నానో ఇంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నాను. కానీ చాలా మంచిగా అనిపించింది మూవీ. అందరూ ఒకసారి వెళ్ళి చూడండి. మూవీలో శివ సూర్యుని వచ్చి శివ కలవడము, అది చాలా మంచిగా అనిపించింది. అంటే లైక్ అంత ఎమోషన్స్ చూపించినాక చాలా బాగా అనిపించింది. లైక్ అందరు వెళ్ళి మూవీ చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే గౌతమ్ సార్ డైరెక్షన్లో మూవీ అంటే రియల్గా బాక్స్ ఆఫీస్కి అది ఒక పండగ. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. అనిరుద్ గారి మ్యూజికే దీనికి ఒక అందం. ఈ మూవీకి చాలా మంచిగా మ్యూజిక్ ఇచ్చారు అనిరుద్ గారు. సో లైక్ వీఆర్ వెరీ లక్కీ టు గెట్ అనిరుద్ సార్ మ్యూజిక్. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా బాగా పాడారు మ్యూజిక్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు. రేటింగ్ 5కి 5 కాజ్ గౌతమ్ సార్ డైరెక్షన్. యా, చాలా బాగుంది సినిమా. మెంట్లకి పోందప్ప మన బంగారు కొండ విజయ్ దేవరకొండకి జై. సూపర్ మాత్రం సినిమా చూస్తే మెంట్లకి చాలా బాగుంది మూవీ మాత్రం. సినిమా చూస్తే మన కింగ్డమ్ మెంట్లకి పోతే సినిమా చూసాను చాలా బాగుంది. నేను సినిమాలో హీరో కావాలని, సినిమాలో హీరో అవ్వాలని అందరూ నన్ను చంటుకోరుడా అని పిలవాలి. యారా చంటుకోరుడా అని పిలవాలి. నా బ్యాగులో బొమ్మలు గెలిగించగలు ఉన్నాయి. ఇవన్నీ సినిమాలో కామెడీ చేయాలి. మన కిష్టంగా పార్కులో థియేటర్ కలిసారు, ఈ కిష్టంగా పార్కెళ్తారు. సినిమాలో క్యారెక్టర్ అడిగాను, హీరోగా ఎవరంట. నేను హీరోగా పనికిరానా? నేను డ్యాన్స్ చేస్తా కదా, వేస్తా కదా. ఈ ఇంద్ర ఇదిగో అదే విజయ్ దేవరకొండ వచ్చాడే బంగారు కొండ. విజయ్ దేవరకొండ వచ్చాడే బంగారు కొండ. ఓ బంగారు కొండ. మరి అన్ని నాకు నాది ఏం తక్కువనాయి. ఈ సినిమాలో హీరో కావాలా అవుతానా? సినిమా కింగ్డమ్ సినిమా పోయా ఏడుపు వచ్చేసి పోయా. విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ ఇద్దరు ఎమోషన్ సీన్లో, అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్లో. అయ్యో బాబా, సత్యదేవను చంపేశారు పోయా ఏడుపు వచ్చేసి పోయా. ఏడొస్తానే థియేటర్లో ఏడ్చి అంత కారిపోయినాయి. అబ్బా హీరోయిన్ హీరోయిన్ సామాన్లు కానీ హీరోయిన్ కానీ అబ్బో ఓర నాయనో బాధ్యసిరి ఏముంది ఇలాంటి ఫిగర్ నేను ఇంతవరకు ఎప్పుడు చూసుకోవాలి. ఏముంది ఫిగరు బా డాక్టరే సినిమాలో డాక్టర్ ఉంది. అది సెంటిమెంట్ చెప్పాను కదా, చంపేశారు సినిమాలో చంపేశారు, నిజంగా చంపేశారు అన్నట్టుకున్నా. మ్యూజిక్ కానీ బీజిఎం కానీ సినిమా అయితే మామూలుగా లేదు. ఇక సినిమా రేపటికల్లా 10,000 కోట్లు. ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ అంతే. ఇప్పుడు దాకా ఎన్నో విజయ్ దేవరకొండ తమ్ముడిని చూసైనా బుద్ధి తెచ్చుకో. బేబీ సినిమాతో నేను ఇట్లు కొడతాడు, ఏ సినిమా పడితే ఆ సినిమా తీసి ఇట్లు కొడతాడు. నీకెప్పుడయ్యా వస్తా ఇట్లా నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని గుచ్చి అడుగుతుంటే ఎంత బాధపడుతారు. మరి ఏం చేస్తా, విజయ్ ఛానల్కి ఇట్టు కొట్టాడయ్యా. ఎన్నాళ్ళు కొట్టని అన్ని ఫ్లాప్ అన్న సినిమాలన్నీ ఇప్పుడు ఇచ్చి కొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ అయితే ఎరగదీశాడు. బజ 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 అని ఒక మ్యూజిక్ వస్తుంది, అదిరిపోద్ది. సాంగ్ అయితే లేదు, ఆ సాంగ్ అయితే చాలా సినిమా మనకు చూసాం. సాంగ్లో ఆ సాంగ్ లేకపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యా. ఒక ముద్దు చీను లేదు, ఒక లిప్ లాక్ లేదు, ఒక అగ్గు చీను లేదు. పోనీ గట్టిగా పిసుక్కోవడం ఇట్లా అగ్గు చీనైనా ఉన్నా బాగుంటుంది కదా. పార్ట్ 2లో పెడతారేమో చూస్తున్నా. అందరూ భగవంతుల ఆశీర్వాదం వల్ల
ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి కాదు, అందరు దేవుని వల్ల, అందరు ఆశీర్వాదం వల్ల వెంకటేశ్వర స్వామి కానీ, ఒక శివుడు వారి, ఒక దుర్గామాత, అందరు దేవుడి ఆశీర్వాదం వల్ల ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్ ఉండాలి. ఒకటి ప్రెస్ మీట్లో ఏం చెప్పింది తెలుసు ఆయన, ఒకటేమన్నా నాకు ఒకటి నచ్చింది, నేను ఉన్న రోజులు నేను పోయే లోపల ఏదైనా ఒక అందరికీ నేను మంచి చేసిపోతాను చూసినావా, నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అన్న ఆ మాటకి మాత్రం నిజంగా హ్యాట్సాప్. ముందుగా చెప్పండి సినిమా ఇది ఒకటి చూసుకుంటే కింగ్ కాంగ్ సినిమా ఇది ఒకటి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సత్యదేవ్ గారు లాస్ట్ టైం కంటే ఈ సినిమాలో ఒక చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అంటే మనకు ఒక అన్న తమ్ముడు అంటే రియల్ లైఫ్లో మన ఇంట్లో కూడా ఉంటారు అన్నదమ్ములు. ఆ సినిమా చూస్తే మనకు రియల్ లైఫ్లో మనకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడ కింగ్ కాంగ్ సినిమా ఎలా ఉందంటే మనకు పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు మన విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ సత్యదేవ్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు. ఆల్రెడీ గాడ్ ఫాదర్లో విలన్ యాక్టింగ్ చేసి చింపేసిండు. అలాంటి సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఒక తమ్మునికి అన్న క్యారెక్టర్ ఎలా ఎలా చేసి చూపించిండు. మళ్ళీ నాకు ఒక ఛత్రపతి కనిపించింది, అంత బాగా చేసిండు యాక్టింగ్ మాత్రం. నిజంగా చెప్తున్నానా, ఇక్కడ హీరోయిన్ మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం ఏం చేసింది, హీరోయిన్ మాత్రం యాక్టింగ్ అప్పట్లో మాస్ మహారాజా పక్కకు చేసింది. మళ్ళీ తర్వాత విజయ్ దేవరకొండ చూసిన ఇప్పుడు సినిమా నిజంగా చెప్తున్నా హీరోయిన్ మాత్రం ఒక స్థాయిలో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక స్థాయిలో అంటే ఒక ఇలియానా లైక్ ఒక టాప్ హీరోయిన్ లెక్క అవుతుంది ఆమె. ఆల్ ద బెస్ట్ హీరోయిన్కి నిజంగా చెప్తున్నా, చాలా బాగా చేసారు యాక్టింగ్. ఇక్కడ తీసుకున్నారు గౌతమ్ మన ఇక్కడ డైరెక్టర్ గారు సార్, ఈ కథ డిజైన్ చేసి నిజంగా చెప్తున్నా ఆ కథకి ఆ క్యారెక్టర్ ఆయననే కరెక్ట్ సెట్ అయింది సినిమాకి. ఎందుకంటే యాంగిల్కి, ఆ గుండుకి, కటింగ్కి అదే చెప్తున్నా ఆ సినిమా తగ్గట్టు కరెక్ట్ చేసారు. ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అల్లన్నను కాపాడుకోనికి మళ్ళీ ప్రజల కోసం మళ్ళీ ముంగలు నిలబడము, ఇది ప్రతి ఒక్క సీన్ చూసి మనకు ఒక బూస్ పంప్స్ వస్తాయి. మేము చెప్పిన అనిరుద్ధి గారు సార్ మీరు పెద్ద పిల్లర్ సార్, ఈ సినిమాకి మాత్రం పెద్ద పిల్లరు. ప్రతి ఒక్క మ్యూజిక్ మాత్రం మనం వస్తే ఎంజాయ్ చేస్తాం. ఆ ప్రతి ఒక్క మ్యూజిక్ సిస్టమ్ కూడా మనం ఎంజాయ్ చేసుకుంటాం. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్, బ్లాక్ బస్టర్.